కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవ గనుడ మహోన్నతుడా సర్వాధికారి సర్వంతర్యామి సకలాశీర్వాదములకు కారణభూతుడా కృపా సత్య సంపూర్ణుడా జీవము కలిగిన తండ్రి సకల సృష్టిని నా ప్రభ సకల జీవకోటిని చేసిన నా తండ్రి మీ నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ప్రార్థన చేసుకోవడానికి నీవు ఇచ్చిన మనసును బట్టి నీ ధ్యాన స్థితిని బట్టి నా ప్రభ నీకు అనేక వందనములు నమస్కారములు చెల్లించుకొనిచున్నాను. నీ ఆత్మను నా మీద ఉంచిన తండ్రి నీ పరిశుద్ధాత్మతో నా ప్రభ ప్రార్థించలాగున అందరితో కలిసి నా ప్రభ నిన్ను వేడుకొనిలాగున నీ కృపా దేవుళ్ళను కుమ్మరించండి దేవా. నీ కనికరము చూపించండి నాయన. నీ కార్యములను వివరించండి దేవా. చీకటిని దురాత్మలను బంధించి వేయండి. సమస్తాన్ని నీ స్వాధీనం అందించుకొని నా ప్రభ జరగవలసిన క్రియల విషయంలో నా ప్రభ సమయానుకూలంగా మీరు జరిగించమని ప్రార్థన చేసే అంశాలను నా ముందుంచి ప్రార్థింప చేయమని సమస్యలను నా ప్రభ జయించగలిగిన శక్తిని అయా నా తండ్రి నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ప్రతి ఒక్కరూ నిజమైన ఈ నిజతత్వాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క తత్వలక్షణములతో అలంకరించబడడానికి నీ కృప దయచేయండి నాయన. దేవానికి స్తోత్రము నాయన. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి అనేక వందనాలు నాయన. నీ లేఖన గ్రంథమును నా గొప్ప అయా నీ యొక్క దివ్య గ్రంథమును అయా నీ జీవపు గ్రంథమును చదవడానికి గ్రంథంలోని మాటలన్నింటినీ గ్రహించుకోవడానికి గ్రంథమును నా ప్రభ ధ్యానించడానికి నా ప్రభ అయా ఈ లోక సంబంధమైన జ్ఞానము పనికిరాదు నా తండ్రి. పరమభరితమైన పరలోక సంబంధ జ్ఞానముతో నీ సర్వజ్ఞానముతో నింపి నీవే నాతో కూర్చోండి నా సన్నిధి గదిలో నా ప్రభ అయా నాకు బోధించమని అయా నా తండ్రి నేను నేర్చుకున్నవన్నీ నా ప్రభ నీకు నీ స్థితిని నీ యొక్క ఔదార్యమును నా ప్రభ నీ తత్వమును నా ప్రభ ప్రార్థించలాగున అందరితో కలిసి ప్రార్థనలో పాలుపంపులు పొందులాగున నీ కృప చూపించండి దేవా. దేవా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొనిచున్నానయ్యా. ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవుడా మీ నామానికి వందనాలయ్యా. ఉన్నవాడు అనువాడు అయా నిత్యుడు శ్రేష్ఠుడు అయిన నా తండ్రి మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. సమస్తమునకు నా ప్రభ కారణభూతుడు నీకు అసాధ్యమైనదండి ఏది లేదు నా ప్రభ. సమస్తము నీదై ఉన్నది తండ్రి. ఎవరిని ఏ రీతిగా నా ప్రభ అయా నువ్వు నా ప్రభ వర్ధిల్ల చేయాలో ఎవరిని ఏ రీతిగా నా ప్రభ నీ నీ యొక్క మార్గము తట్టు తిప్పుకోవాలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఎవరెవరు ఏ సమయంలో నా తండ్రి నీ యొక్క సన్నిధికి రావాల్సి ఉన్నదో ఎవరెవరిని ఎక్కడ నిలవబెట్టబోచున్నావో సమస్తము నీ స్వాధీనంలో ఉన్నవి నా తండ్రి. అయా నా ప్రభ నీ ప్రణాళికను నా ప్రభ నీ చిత్తమును నా ప్రభ మేము గుర్తుపట్టడానికి నీ ప్రణాళికలో నా ప్రభ నీ చిత్తానుసారంగా నీ ముందు నా ప్రభ వినయముగా భక్తిగా నా ప్రభ నీ చిత్తానుసారమైన ఆలోచనకు మా హృదయాలు అంగీకరించినట్లుగా అయా మా హృదయాలను సిద్ధం చేయండి నాయన. నీ నీతి వాక్కులను నా ప్రభ వినడానికి నీ నీతి రాజ్యమును వెదకడానికి నా ప్రభ అయా నా తండ్రి అయా ద్వారము తెరవండి నాయన. నా రాజా నా రక్షక అయా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మహారాజు అయిన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. ఘనమైన రాజా మీ నామానికి వందనాలయ్యా. యుద్ధశూరుడా యెహోవా దేవా ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసిన వాడా అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా విడుదలైన వారిని నా ప్రభ అయా కనానులో చేర్చడానికి నా ప్రభ 40 సంవత్సరాలు నా తండ్రి వారి అరణ్యంలో ప్రయాణం చేయించిన దేవా వారిచే నా ప్రభ అయా నా తండ్రి ఆ ప్రయాణ వేళలో నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ మీరు ఆకాశపు వాక్యములను విప్పి దేవదూతల ఆహారంతో వారిని తృప్తిపరిచి నా తండ్రి అయా వారు నా ప్రభ నా తండ్రి వాగ్దాన భూమికి చేరినట్లుగా నాయన నీ కనికరము చూపించిన విధానాన్ని బట్టి మీ నామానికి వందనాలు. నీవు లేకుండా నా ప్రభ ఎవరూ లేరు నా తండ్రి అయా నా తండ్రి సృష్టించబడక ముందే సర్వ సృష్టిలో నా ప్రభ ఒక మహత్తరమైన శక్తిగా ఒక ప్రకాశమానమైన వెలుగులో నా తండ్రి మీరు ఉండి ఉన్నారు నా తండ్రి. నీ తత్వానుసారంగా నా ప్రభ అయా భూమి మీద నరుని నా ప్రభ నీ తత్వ లక్షణములతో అలంకరించబడే విధంగా నీ స్వరూపమందు మీరు తయారు చేసి నా తండ్రి ఈ భూమిని ఏలడానికి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచిన
విధానాన్ని బట్టి, మానవ యొక్క జీవితానికి మీరు ఇచ్చిన నా ప్రభ గొప్ప స్థితిని బట్టి నా తండ్రి, గొప్ప నా ప్రభ విలువను బట్టి మీ నామానికి వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి, మానవులలో జీవాత్మ పెట్టింది మీరై ఉన్నారు నా తండ్రి. అయా నా తండ్రి, జంతువులలో నా ప్రభ జీవాత్మ లేదు, మానవులలో జీవాత్మ ఉంది అని నా ప్రభ ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు నా తండ్రి. అయా నా తండ్రి, అవి నా ప్రభ ఒక రోబోలు వలె మేము చెప్పినట్టు చేయడానికి నా ప్రభ వాటిని నాయన మీరు ఏర్పాటు చేసి ఉన్నారని సమస్త జీవకోటిని నా ప్రభ అయా నా తండ్రి ప్రాణముతో నింపి నా తండ్రి, అయా వాటిని నా ప్రభ ఏలుబడి చేయడానికి మానవునికి నా ప్రభ గొప్ప స్థితిని ఇచ్చిన విధానాన్ని బట్టి మీ నామానికి వందనాలయ్యా, స్తుతులు స్తోత్రములు నాయన. అయా నా తండ్రి, సమస్త జీవకోటిలో మానవ స్థితి ఉన్నతమైనదిగా నా ప్రభ మీరు ఎంచి మానవుని నా ప్రభ ఈ భూమిని ఏలుబడి చేయడానికి నా తండ్రి, అయా నా తండ్రి మీరు ఉద్దేశించిన నీ ఉద్దేశములను బట్టి మీ నామానికి వందనాలు. అయా శరీరం ఏర్పడక ముందే నా తండ్రి, అయా నా తండ్రి ఆత్మగా నీ దగ్గర నా తండ్రి నీ బిడ్డలుగా మేము సంచరించి నా ప్రభ నీలో ఎదిగి ఒదిగి నా ప్రభ నీలో నిలిచి నా ప్రభ అయా నా తండ్రి అయా నా తండ్రి నీ యొక్క సంకల్పము ప్రకారముగా భూమి మీద పుట్టింపజేసిన తండ్రి మీ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. ఘనమైన రాజా, అద్వితీయ రాజా మీ నామానికి వందనాలు. అయా నీ చిత్తానుసారమైన నా ప్రభ అయా నా తండ్రి పంట కోయబడినట్లుగా నీ చిత్తానుసారమైన పాత్రలుగా వాడబడినట్లుగా నీ కృప చూపించండి అయ్యా. ఈ సాయంకాల సమయంలో నా ప్రభ అయా నా తండ్రి ప్రార్థించవలసిన అంశాలను నా ప్రభ నీ దైవ ధ్యానమును నా ప్రభ మా మధ్యలో ఉంచి నా తండ్రి ప్రార్థింపు చేయండి. ప్రార్థించవలసిన ప్రత్యేక అంశాల గురించి నా ప్రభ ప్రార్థించినట్లుగా నీ ద్వారము తెరవండి నాయన. దేశ నాయకులను అధికారులను నా ప్రభ అయా నా తండ్రి నాయన ఆరోగ్యంతో దీర్ఘాయువుతో నా ప్రభ తృప్తిపరిచి నా తండ్రి జ్ఞానముతో నింపి నా తండ్రి సుభిక్షమైన పాలన నా ప్రభ బిడ్డలకు దొరికినట్లుగా నీ కృప దయచేయండి నాయన. నీలో ఆనందించినట్లుగా ప్రతి బిడ్డకు నా ప్రభ మీ ద్వారము తెరవండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నా తండ్రి నీకే వందనాలు స్తుతి స్తోత్రం నాయన. అదేవిధంగా నా ప్రభ డాక్టర్ నా తండ్రి పరమ వైద్యుడు మీరు తండ్రి నా ప్రభ వైద్య డిపార్ట్మెంట్లో నా తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్లో డాక్టర్స్గా నర్సెస్గా పారామెడికల్ సిబ్బందిగా నా ప్రభ వర్క్ చేయించిన వారిని నా ప్రభ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన వారిలో మీ యొక్క జ్ఞానమును ఉంచిన తండ్రి వారు చేయవలసిన విధి నిర్వహణలో నా ప్రభ అయా నా తండ్రి సక్రమముగా వారు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన నా ప్రభ వారి విధులు నిర్వహించిన తండ్రి వారు వంతు ప్రయత్నము మీరు ఉంచిన విధానంలో ఉంచమని వేడుకొనుచున్నాము నాయన. ప్రతి విషయంలో కూడా నీ కంచి నీ కాపుదల దయచేయను ఆయన. మరణ పడకల మీద ఉన్న వారిని నా ప్రభ లేవనెత్తండి దేవా. అస్వస్థతతో అనారోగ్యంతో బాధపడుచున్న వారిని హాస్పిటల్ బెడ్స్ మీద నా తండ్రి ఐసీయూలో నా తండ్రి ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్న పేషెంట్స్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నా తండ్రి వారందరూ కూడా నా ప్రభ నీ చిత్తమైతే నా ప్రభ ఆరోగ్యంతో తృప్తిపరచబడి అయా నా తండ్రి నా ప్రభ స్వస్థపరచబడి నీవు పొందిన దెబ్బల చేత నా తండ్రి ఆయా మాకు స్వస్థత అన్నావు నాయన. నీవు చిందించిన నీ విలువైన అపారమైన రక్తం చేత మాకు విమోచనని చెప్పిన రీతిగా నాయన ఏ బిడ్డ మీద ఎక్కడెక్కడ నా ప్రభ ఎలాంటి రీతిలో నా ప్రభ అయా నాయన దుష్టాత్మలు నా ప్రభ అయా నాయన రోగాల రూపంలో ఏలుబడి చేయుచున్నవో వాటన్నింటినీ మీరు గద్దించి నా ప్రభ అయా నా తండ్రి ప్రతి బిడ్డకు నీ తరుణమును దయచేసి నీ కృపలో కూర్చుండబెట్టమని నా తండ్రి వేడుకొనుచున్నామయ్యా. అయా నీకే వందనాలు చెల్లించుకొనుచున్నామయ్యా. నీకు అసహ్యనయ్యా నీకు దూరమైన తండ్రి నీకు దూరముగా మేమేమి చేయలేము నాయన. నిన్ను కలిగి మేము జీవించలాగున నిన్ను హత్తుకొని జీవించలాగున నీలో బ్రతుకులాగున నీలో నా తండ్రి వర్ధిల్లులాగున నీ కృప చూపించండి అయా నా తండ్రి. భీకరమైన క్రియలు చేసేవాడా జ్ఞానములతో నేను జ్ఞానమునకు కారణభూతుడు అయిన దేవా. జ్ఞానము అయిన తండ్రి మీ పేరే జ్ఞానము నా తండ్రి. అట్టి జ్ఞానమును దైవ చిత్తానుసారమైన జ్ఞానమును మేము నేర్చుకోవడానికి అయా నీ బోధలకు చెవియొక్కడానికి నీ కృప చూపించండి. అదేవిధంగా నా కృప నా దేవ వ్యాపారవేత్తలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారు చేయించున్న వ్యాపారాలను బట్టి నా ప్రభ వారు ఆనందించులాగున అనేక మందికి నా ప్రభ అయా జీవనోపాధి కలుగు నిమిత్తము నిరుద్యోగంతో బాధపడుచున్న వారికి నా ప్రభ ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం నా తండ్రి వారికి దీర్ఘాయువుని తృప్తిని బలముని ఇచ్చిన ప్రభ శక్తిని ఇచ్చిన ప్రభ నిలవబెట్టండి తండ్రి. వారి కుటుంబం చుట్టూ నా తండ్రి వారి బిజినెస్ చుట్టూ నీ కాపుదల ఉంచండి నాయన. అయా ఈ విధంగా సమాజ శ్రేయస్సు కోసం ఎవరెవరు నా తండ్రి వారి సమయాన్ని నా ప్రభ వారి ధనాన్ని నా ప్రభ వెచ్చించి నా
తండ్రి శ్రేయస్సు కోసం పాటుపడుచున్నారో అటు వారందరి మీద నా ప్రభ నీ కాపుదల ఉంచండి నాయన. నీకు అనేక వందనాలు అయా నా తండ్రి. అస్తవ్యస్తంగా వర్కులు నా ప్రభ తక్కువగా ఉన్న వేళ నా తండ్రి అయా నాయన ప్రతి కంపెనీలో కూడా నాయన సమృద్ధికరమైన వర్కులు వచ్చినట్లుగా, కొత్త ప్రాజెక్టులు వచ్చినట్లుగా నీ కృప చూపించండి దేవా. ఆయా మార్గము సరళము చేయండి నాయన. నీ త్రోవను నడిపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు చెల్లించుకొనుచున్నానయ్యా. దేవా గనుడా మహోన్నతుడా సర్వాధికారి నీ నామానికి వందనాలు నాయన. అయా నా తండ్రి అదేవిధంగా దైవదాసులను నా ప్రభ మీ కృపలో నా ప్రభ జ్ఞాపకం చేసుకుని దీర్ఘాయువును బలమును శక్తిని ఇచ్చిన తండ్రి అయా నా తండ్రి వారందరూ నా ప్రభ నమ్మకంగా నీ సేవలో వాడబడినట్లుగా నీ కృప చూపించండి. ఎవరెవరిని మీరు ఏ రీతిగా ఉద్దేశించి ఉన్నారో, ఎవరెవరిలో మీరు ఏ ఉద్దేశాలు పెట్టి ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ నెరవేరబడినట్లుగా కార్యరూపము దాల్చిన తండ్రి ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి నిన్ను నా ప్రభ నా తండ్రి ధ్యానించుకుంటూ చేయవలసిన పని నా ప్రభ ఈ భూమి మీద మీరు జరిగించమని ఆత్మల భారము, సేవా భారము కలిగిన తండ్రి ప్రార్థించే ప్రార్థనా యోధులను కూడా మీరు లేవనెత్తమని, ప్రార్థనా వీరులను తయారు చేయమని వేడుకొనుచున్నాం నాయన. నీ దాసుల మీద నీ అభిషేకం అధికం చేసిన తండ్రి అత్యధికంగా నీ సేవలో వాడడానికి నా తండ్రి అనేక మందికి నా ప్రభ ట్రైన్ చేసిన తండ్రి ఆయా కుగ్రామాలకు సైతం నా తండ్రి సువార్త వెళ్లే రీతిగా నీ దాసులు ప్రయాసపడుచున్న విధానాన్ని బట్టి నీ నామానికి వందనాలయ్యా. నిజమైన యథార్థ భావంతో వైరాగ్యంతో ఎవరెవరు పని చేయుచున్నారో మీకు తెలుసు నాయన. ఇంకా ఎవరెవరు ఆ విధంగా పని చేయించవలసి ఉన్నదో, ఎవరిని మీరు ఎన్నిక చేసి ఉన్నారో, ఎవరి మీద ఏ ఆత్మభారం మీరు పెట్టి ఉన్నారో, ఎవరిని నా ప్రభ ఏ రీతిగా మీరు అభిషేకించి ఉన్నారో వారందరూ నా ప్రభ నా తండ్రి ఈ యొక్క నాయన సముఖంలోనికి వచ్చిన తండ్రి నీ సేవను అంగీకరించినట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ మార్గము సరళము చేయండి నాయన. మీ త్రోవలు సరళము చేయండి దేవా. నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నా దేవా నీకే వందనాలు చెల్లించుకొనుచున్నానయ్యా. అయా నీకే వందనాలు 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 నా తండ్రి. చిన్నారులను మీ కృపలో జ్ఞాపకం చేసుకో నాయన. చంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఆరోగ్యంతో బలంతో నింపండి. విద్యాబుద్ధులతో నా ప్రభ కట్టబడినట్లుగా నా తండ్రి విద్యను అభ్యసించడానికి నా ప్రభ ప్రతి ఒక్కరికి నీ మేలు అనుగ్రహించండి నాయన. కొందరి పరిస్థితుల్లో నా ప్రభ చదివించలేని కండిషన్లో ఉన్న తల్లిదండ్రులకు నీ మేలు దయచేసి నా తండ్రి అయా చదివించుకోగలిగిన స్థితిని నా ప్రభ తల్లిదండ్రులకు మీరు దయచేయండి నా తండ్రి. అయా ప్రతి కుటుంబాన్ని మీరు వెలిగించండి నాయన. ప్రతి కుటుంబం చుట్టూ నీ కాపుదల నీ కంచి ఉంచండి నాయన. ఏ తెగులు ఏ గుడాలను సమీపించకుండా నా తండ్రి ప్రతినిత్యము నా తండ్రి నీలో ప్రార్థించడము నా తండ్రి నీలో ధ్యానించడం నా ప్రభ నిన్ను నేర్చుకోవడము, నిన్ను నా ప్రభ మమ్మల్ని మేము మార్చుకోవడం నా తండ్రి దిద్దుకోవడం మాకు నేర్పించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీ లేఖన గ్రంథములోని మాటల ద్వారా నా తండ్రి మమ్మల్ని మేము అయా నా తండ్రి నాయన సరిచేసుకోవడానికి నా తండ్రి వాక్యం అనే అర్థంలో దినము చూసుకోవడానికి నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అద్వితీయ రాజా మీ నామానికి వందనాలయ్యా. ఈ అద్భుతములు జరిగించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నానయ్యా. అదేవిధంగా నా ప్రభ ఆయా పనుల మీద నా తండ్రి ఆయన దూర ప్రాంతాలకు వెళ్ళి తిరిగి రానయ్యున్న బిడ్డలకు నీ కృప దయచేయండి నాయన. సుఖ ప్రయాణము దయచేయండి నాయన. మరలా ఇంటికి తిరిగి వచ్చి పర్యంతం ప్రతి ఒక్కరి మీద నీ కాపుదల ఉంచి ఎక్కడ ఎలాంటి నా ప్రభ దురాత్మలు నా ప్రభ పనిచేయక నా తండ్రి దుష్ట శక్తులు పనిచేయక అందరూ సక్రమంగా వారి వారి గృహాలకు చేరినట్లుగా సంతోషించినట్లుగా నీ కృప చూపించండి నాయన. ఆయా నా తండ్రి ఆకాశయానములు చేయుచున్న వారిని, రైలు ప్రయాణము నా తండ్రి ఆయా బస్ ప్రయాణం చేయుచున్న వారిని, వాహనాల మీద ప్రయాణం చేయుచున్న వారిని, క్యాబ్స్ నా ప్రభ కారుల్లో ప్రయాణం చేయుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఆయా నా తండ్రి మంచి ప్రయాణం అనుగ్రహించండి నాయన. ఎలాంటి నా ప్రభ నాయన దుర్భర పరిస్థితులు ఎదురుకాక నా తండ్రి ఆయా నా తండ్రి ఎక్కడ ఎవరు ఏ రీతిగా నా తండ్రి ఆయా నా తండ్రి నా ప్రభ ఇబ్బంది పాలు కాకుండా నాయన సక్రమముగా నా తండ్రి గృహాలు చేరినట్లుగా తమ వారితో కలిసి నా ప్రభ ఆనందిస్తూ నేను ధ్యానిస్తూ నా తండ్రి సుఖమైన నిద్ర సులువైన మెలకువకు దయచేసి నా తండ్రి అయా నా ప్రభ ఎక్కువజామున మరి ఒకసారి నీ సన్నిధానంలో అందరూ ధ్యానించులాగున నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనుచున్నానయ్యా. నీకే స్తుతి 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 స్తోత్రము 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 స్తోత్రము. యేసు రాజా నా రక్షక మీ నామానికి వందనాలయ్యా. అద్వితీయ రాజా మీ నామానికి వందనాలయ్యా. ఆయా సమస్తము నా తండ్రి ఆయా నా తండ్రి నీ నుంచి మేము పొందుకొని ఉన్నామని పొంది నా ప్రభ నమ్ముచున్నాము నా తండ్రి. ఆయా మా నమ్మిక చొప్పున కాదు నా తండ్రి నీ ప్రేమ చొప్పున నీ కృప చొప్పున మమ్మలను నా ప్రభ తృప్తిపరిచిన తండ్రి ప్రతి అవసరతను తీర్చమని అడుగుచున్నామయ్యా.
నీ నామానికి వందనాలు. గర్భిణీ స్త్రీలకు నా తండ్రి, అయా నా తండ్రి సుఖప్రసవం దయచేయండి నా తండ్రి. బాలంత స్త్రీలకు నా తండ్రి ఆరోగ్యం దయచేయండి నా తండ్రి. ఆయా గర్భఫలం కోసం ఎదురు చూచుచున్న బిడ్డలకు నా తండ్రి మూయబడిన గర్భాలు తెరుచులాగున నా తండ్రి. అయా నా తండ్రి నా ప్రభ ఆయా గర్భదోషములను నా తండ్రి శరీర బలహీనతలను కొట్టివేయండి దేవా. మీ నామానికి వందనాలు. పాపమును శాపమును కొట్టివేయండి దేవా. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కాపుదల ఉంచండి నాయన. ప్రతి ఒక్కరు నా తండ్రి గర్భఫలం అనే పంటతో నా తండ్రి ఆ సంతోషంతో జీవించినట్లు అయా నా తండ్రి నాయన చూటిపోటి మాటలతో నా తండ్రి ఇరుగు పొరుగు వారు నా తండ్రి చేసే హేళనతో ఎవరెవరు ఎక్కడ ఎంత ఇబ్బంది పడుచున్నారో మీకు తెలుసు నాయన. అటు వారందరికీ నా ప్రభ నీ మేలు అనుగ్రహించిన తండ్రి శారాను వలె దర్శించిన ప్రభ శారా నోట నవ్వు ఉంచిన దేవా. ప్రతి ఒక్కరి నోట నవ్వు ఉంచండి దేవా. శారాని నా ప్రభ నాయన నింద కొట్టివేసిన దేవా. అయా ప్రతి ఒక్కరి నిందను కూడా మీరు కొట్టివేయండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. నీకే స్తుతి స్తుతి స్తోత్రము నాయన స్తోత్రము నాయన. మెంటల్ కండిషన్ సరిగా లేని వారిని కృపలో జ్ఞాపకం చేసుకొని ఆయన మానసిక రుగ్మతలను దూరం చేయండి నా తండ్రి. అయా మీ నామానికి వందనాలు. హార్టిజం నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ఇంకా నాయన మానసిక ఏ మానసిక రుగ్మతలతో ఎవరెవరు బాధపడుచున్నారో మీకు తెలుసు నాయన. వాటన్నింటి నుంచి నా ప్రభ నీ బిడ్డలకు విడుదల కలుగు చేయండి దేవా. మీ నామానికి వందనాలు. ఆయా వ్యవసాయదారులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆల్రెడీ కొంతమంది ఆయా పంటలు విత్తి ఉన్నారు, ఇంకా విత్తవలసిన వారు విత్తుచూ ఉన్నారు నా తండ్రి. ఆయా సక్రమంగా విత్తబడి నా తండ్రి అయా నా తండ్రి పంట విస్తరించిన ప్రభ అయా నా తండ్రి వ్యవసాయదారులు ఆనందించినట్లుగా మంచి దిగుబడి చూచినట్లుగా వారికి మేలు అనుగ్రహించండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. భూమి మీద ఉన్న పశుపక్షాదులను కూడా మీరు దీవించండి తండ్రి. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. పాడి పంటలను అభివృద్ధి పొందించండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి నా తండ్రి నీ మేలు దయచేయండి నాయన. విష పురుగుల బారి నుంచి నా ప్రభ విష జంతువుల బారి నుంచి నా ప్రభ నీ బిడ్డలకు నా తండ్రి కాపుదల దయచేయండి నాయన. ఆయా నీ బిడ్డలకు మేలు కలుగు చేయండి నాయన. నీ బిడ్డల మీద నీ కను దృష్టి నీ కాపుదల ఉంచండి నాయన. ఆయా దినదినము నా తండ్రి నీ సన్నిధిలో ఆరని ప్రార్థన ధూపం వేయినట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అద్వితీయమైన రాజా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. దేవా నీకే స్తుతి స్తోత్రము నాయన స్తోత్రము నాయన. అయా నీకే వందనాలు చెల్లించుకొనిచున్నాము నా తండ్రి. ఆయా సైంటిస్టులని కృపలో జ్ఞాపకం చేసుకొని అయినా వారి జ్ఞానాన్ని నా ప్రభ మీ జ్ఞానముతో వెలిగించండి దేవా. అయా నా తండ్రి వారు కనిపెట్టిన రహస్యాలు నా ప్రభ నీ బిడ్డలకు ఉపయోగకరంగా ఉండేటట్లు నీ కృప చూపించండి. అయా నా తండ్రి మీ నామానికి వందనాలు. అయా నా తండ్రి ప్రపంచంలోని నా ప్రభ 29 దేశాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన 29 దేశ నాయకులను సహితం నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వర్ధిల్ల చేయండి నాయన. జ్ఞానముతో నింపండి దేవా. ఆయా ప్రపంచం నలుదిక్కుల నా ప్రభ అయా నా తండ్రి బూది గంటల వరకు నా తండ్రి మీ ప్రేమ విస్తరింప చేయండి నాయన. మీకే నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. నీకే స్తుతి 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 స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవుడా మీ నామానికి వందనాలయ్యా. ఉన్నతుడా శ్రేష్ఠుడా గొప్పవాడా మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. అయా నీ నీతి క్రియలను వివరించండి నాయన. ఆకాశములు నా తండ్రి నీ నీతి క్రియలను వివరిస్తూ ఉన్నవి నా తండ్రి. సమస్త సృష్టి నా ప్రభ నీకు ప్రణామములని నా తండ్రి. అయా నా తండ్రి స్తుతులు పాడుచున్నవి నా తండ్రి. మీ నామానికి వందనాలు నాయన. నీకే స్తోత్రము నాయన. సర్వలోక నాదులను నా ప్రభ సృష్టించిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. దూతలు పరిలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న మా గొప్ప దేవా మీ నామానికి వందనాలయ్యా. మా స్తుతుల మీద ఆసీనుడు అయిన నా తండ్రి మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. ప్రార్థన ఆత్మను దయచేయండి నాయన. పవిత్రాత్మను దయచేయండి నాయన. ఈ అభిషేకంతో నింపిన తండ్రి అనేక మంది బిడ్డలు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ఎవరి వారి గృహాల్లో నా తండ్రి క్రమంగా ప్రార్థించలాగున నిన్ను గుర్తెరుగులాగున నీ కృప చూపించండి నాయన. నీ రాజ్యము సమీపముగా ఉన్నది నా తండ్రి. అయా నా తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. నీ రాజ్య విస్తరణలో నా ప్రభ నీ రాజ్య నిర్మాణంలో నీ బిడ్డలైన వారిని ఎవరెవరిని నా తండ్రి మీరు ఎంపిక చేసి ఉన్నారో ఎవరి మీద ఏ అభిషేకం మీరు ఉంచి ఉన్నారో అటు రీతిగా నా ప్రభ నీ బిడ్డలందరూ పట్టబడినట్లుగా నా తండ్రి నీ మనసులో చోటు సంపాదించుకునేటట్లుగా నా తండ్రి నీ కృప చూపించండి నాయన.
నీ రాజ్యంలో చోటు సంపాదించుకుంటే ఏదో ఒక మూలన పడుంటాం నా తండ్రి. అదే నీ మనసులో చోటు సంపాదించుకుంటే నా తండ్రి, నీ ప్రక్కనే నీతో కలిసి నా ప్రభా బ్రతికే ఒక గొప్ప ధన్యత మీరు మాకు దయచేయండి నాయన. ఈ లోక సంబంధమైన జ్ఞానము నా తండ్రి ఎంత మాత్రము పనికిరాదు నాయన. అయా నా తండ్రి అశాశ్వతము నా తండ్రి, సమస్త శాశ్వతమైన దానికోసము అయా నిత్య సంతోషం కోసం మేము నా తండ్రి ప్రాకులాడినట్లుగా నా తండ్రి హృదయాలు వెలిగించబడినట్లుగా నీ కృప చూపించండి నాయన. నీ కరుణ, నీ కృప, నీ జాలి విస్తరింప చేయండి నాయన. నీలో నా తండ్రి మేము ఎదుగునట్లుగా ఒదుగునట్లుగా నీ కృప చూపించండి నాయన. అయా మా మీద ఉన్న నా కృప చీకటిని పారత్రోలండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. నీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయన. అయా నా తండ్రి నా దేవా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఐటీ సెక్టార్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో అయా నా తండ్రి. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంలో నా కృప ఉన్నతమైన స్థితిలో నా కృప ఎవరెవరిని మీరు వాడుకోవాల్సి ఉన్నదో వారందరూ నా కృప వాడబడి నా తండ్రి ఆయా రాజధాని నిర్మాణానికి కొన్ని కార్యం సిద్ధం చేయండి దేవా. మీ నామానికి వందనాలు. అది ఎక్కడ నిర్మిస్తే ఏ విధంగా నా ప్రభ ప్రజలకు శ్రేయస్కరంగా ఉంటుందో, ఎవరెవరి చేత నీ పని కార్యక్రమం జరిగించబోతున్నారో నా తండ్రి ఆ కార్యక్రమాలన్నీ మీరు జరిగించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. అయా నీకే వందనాలు చెల్లించుకొనిచున్నానయ్యా. నమ్మకమైన వాడా, శక్తిమంతుడా, షాలేము రాజా మీ నామానికి వందనాలు. అయా నీకే స్తుతి స్తుతి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు చెల్లించుకొనిచున్నానయ్యా. అయా మా ప్రార్థనలు ఆలకించండి నాయన, ప్రతిఫలము దయచేయండి నా ప్రభ. అయా నా తండ్రి ఇజ్రాయెల్ దేశమును నా ప్రభ నీ కృపలో జ్ఞాపకం చేసుకో నా తండ్రి. అక్కడ జరగవలసిన కార్యక్రమములన్నింటినీ నా ప్రభ మీరు జరిగించండి. ఒలివల కొండ మీద మీరు కాలు మోపనై ఉన్న వేళ నా తండ్రి అయా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రపంచం మొత్తం చూస్తుందని నా తండ్రి మీరు వాగ్దానం చేసి ఉన్నారు. మీ లేఖనంలో రాయించి ఉన్నారు నా తండ్రి. ఈ యొక్క మర్మాన్ని మీరు బయలుపరిచి ఉన్నారు నా తండ్రి. నీ దైవదాసులను వాడుకొని నా ప్రభ ఆ మర్మాన్ని నా ప్రభ నీ బిడ్డలకు తెలియచెప్పి ఉన్నారు నాయన. ఆ యొక్క విధానములో నా తండ్రి మేమందరము సజీవుల గుంపులో నా తండ్రి సజీవుల లెక్కలో ఉండి నా ప్రభ నీ ఆగమను నీ యొక్క రెండవ ఆగమనమును చూడడానికి నా తండ్రి నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీకే స్తుతి స్తుతి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నీకే వందనాలు చెల్లించుకొనిచున్నామయ్యా. అయా నా తండ్రి ఎన్నో ఏళ్ల నుంచి వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ సంబంధాల కోసం వెతుకుచున్న వారి కోసం ప్రార్థన చేయుచున్నాం నాయన. ఆయన ఆయా సక్రమమైన జీవిత భాగస్వాములను వారికి ఏర్పాటు చేయండి నాయన. ప్రతి బిడ్డకి వివాహం నా తండ్రి నా సకాలనైనా వయసు ప్రాయమందు జరగడానికి నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. నీకే స్తుతి 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 స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఆయా చదువుకొనిచున్న బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకో నా దేవా. ఆయా నా దేవా స్కూళ్ళల్లో కాలేజెస్లో నా ప్రభ విద్యను అభ్యసించే వారి మీద నీ ఆత్మాభిషేకమును ఉంచండి నాయన. వారి ఆత్మను వెలిగించి నా తండ్రి ఉన్నతమైన స్థితిలో నడిపించబడడానికి విదేశాలకు సైతం నా తండ్రి వెళ్ళి చదువుకునే స్థితి నా ప్రభా నీ బిడ్డలందరికీ దయచేయండి నాయన. అయా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. అయా నా తండ్రి ఎవరెవరు ఎట్టి ప్రయత్నాలు చేయుచున్నారో మీకు తెలుసు నాయన. ప్రతి ప్రయత్నము నా ప్రభా నీ అంగీకార యోగ్యంగా నా తండ్రి అయా సిద్ధించినట్లుగా నా ప్రభా నీ బిడ్డలను మీరు దీవించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవుడా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా నీకే స్తుతి స్తుతి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని నీకు సెలవిచ్చిన రీతిగా నా తండ్రి మా పొరుగు వారికి నా తండ్రి మేము ప్రేమను పంచి నా తండ్రి వారి అవసరతలు నా ప్రభ మా చేతనైతే తీర్చబడినట్లుగా నా ప్రభ నీ కృప చూపించండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ నేచర్ మీరు దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. దేవా నీకే స్తుతి స్తుతి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. ఘనమైన రాజా మీ నామానికి వందనాలయ్యా. రక్షకుడా మీ నామానికి వందనాలయ్యా. మీకే స్తుతి స్తోత్రము నాయన. నా పోషకుడా మీ నామానికి వందనాలయ్యా. సర్వ సృష్టికర్త మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. దేవానికే స్తుతి స్తుతి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. అయా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా తండ్రి నా ప్రభ నీ దైవదాసులందరినీ నా ప్రభ మరొకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిలో మీరు ఉంచిన ఉద్దేశ తలంపులను నా ప్రభ
నెరవేర్చండి దేవా. ప్రతి ఒక్కరు ఆత్మల భారము సేవా భారం కలిగి పని చేయించండుగా. ఇంకా అనేక మంది నా ప్రభ సేవకులు లేవనెత్తబడినట్లుగా, పరిచారకులు లేవనెత్తబడేలాగా నీ కృప చూపించండి నాయన. నిజమైన సేవ చేయడానికి నా ప్రభ ప్రతి బిడ్డకు మీ హృదయాలోచన దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనిచున్నానయ్యా. అయా నా తండ్రి, ఎవరెవరు నా తండ్రి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయి నా తండ్రి ఆయా దారి తెలియక తిరుగులాడుచున్నారో వారందరికీ నా ప్రభ విడుదల కలుగు చేసి నా తండ్రి వారు ఆనందించలాగున నీ కృప చూపించండి. చేయని నేరానికి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు విడుదల కలుగు చేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిత్యము నీ సన్నిధిలో నా ప్రభ నీ కాపుదలలో మేము భద్రపరచబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. నీకే స్తుతి స్తుతి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. మా మీద ఆనుకొని నా తండ్రి ఆయా నా తండ్రి నా ప్రభ బ్రతుకు నా ప్రభ మాకు కరెక్ట్ కాదు నా తండ్రి. నిజమైన నీ మీద నా ప్రభ సమస్తమును నా ప్రభ ఆశీర్వాదకరముగా చేసే నీ మీద ఆనుకొని బ్రతకడం మీరు మాకు నేర్పించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. దేవా నీకే స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా 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 ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవా మీ నామానికి వందనాలయ్యా. అయా నా తండ్రి ఈర్ష్య స్వభావాలతో నా ప్రభ అయా నా తండ్రి ఉన్న వారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. గద్దించండి నాయన, ప్రేమ కలిగించండి దేవా. అయా మీ నామానికి వందనాలయ్యా. మా నాలుక పెదవులు మీ స్వాధీనం ఉంచుకొని నా తండ్రి పవిత్రపరచండి నాయన. పవిత్ర భక్తితో నా తండ్రి విశ్వాసంతో నా ప్రభ నీ సన్నిధిలో ఎదుగునట్లుగా నీ కృప చూపించండి దేవా. అయా నా తండ్రి మమ్మల్ని మేము సరిచేసుకునే జ్ఞానమును మీరు దయచేయండి నాయన. నీ జ్ఞానముతో నింపండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. ఇంకా ప్రార్థించవలసిన విషయాలన్నింటినీ కూడా ప్రార్థింప చేయండి నాయన. అయా నా తండ్రి అయా నా తండ్రి మమ్మలను నా ప్రభ మా వారన్న నా కుటుంబీకులను నా ప్రభ అయా నా తండ్రి నా రక్త సంబంధికులను బంధువులను స్నేహితులను నా ప్రభ నా ప్రియమైన వారందరినీ నాయన కాపుదల నిమిత్తమైన తండ్రి అయా నా తండ్రి మాకున్న సమస్తము చుట్టూ నీ కంచె వేయమని కాపుదల నిమిత్తం నీ వశము చేయుచున్నానయ్యా. అయా నీ స్వాధీనము చేసుకుని నా తండ్రి అయా మంచి విధానంలో నా తండ్రి దీర్ఘాయుతో ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి నా తండ్రి సమస్తమైన ఈవులనిచ్చి నా తండ్రి తృప్తిపరచండి దేవ. ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా తండ్రి సజీవుల లెక్కలో పరిశుద్ధుల గుంపులో చేరి నా తండ్రి నిన్ను ఎదుర్కోవడానికి నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లించుకొనిచున్నామయ్యా. అయా నా తండ్రి అయా నీ ధ్యానమును నేర్పించండి అయ్యా. నీ వాక్య ధ్యానము చేయడానికి కృప చూపించండి దేవా. అయా నీ ధ్యాన సంబంధితమైన మాటలను మా నోట ఉంచండి దేవా. దురాత్మలను కొట్టివేయండి నాయన, చీకటి శక్తులను కొట్టివేయండి నాయన, అంధకార దురాత్మ శక్తులను బంధించి వేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. ఘనమైన రాజా నీ నామానికి వందనాలయ్యా. నీకే స్తుతి స్తుతి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నీకే వందనాలు చెల్లించుకొనిచున్నామయ్యా. ఇంకా ఎవరెవరి గురించి ఏ రీతిగా ప్రార్థించవలసి ఉందో ప్రార్థింప చేయండి నాయన. అయా నా తండ్రి దేశ ప్రజల కోసం నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ప్రతి డిపార్ట్మెంట్ నా ప్రభ విధి నిర్వహణ యందు యథార్థ భావం కలిగిన తండ్రి విధులు నిర్వహించలాగున నీ కృప చూపించండి దేవా. నీ కనికరము చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. అయా నా తండ్రి దినము నా తండ్రి ఏనాయన సమస్తము పొందుకునే వరకు నా తండ్రి విసుకక నీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లుగా నా తండ్రి దినదినాభివృద్ధి పొందినట్లుగా నా తండ్రి అయా ప్రతిరోజు నీ సన్నిధిలో ధ్యానము చేయనట్లుగా ప్రతి బిడ్డకు నీ కృప చూపించండి నాయన. నీ ధ్యానమును నేర్పించండి అయ్యా. నీలో బ్రతికించండి అయ్యా. నీలో వర్ధిల్ల చేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీకు విరోధముగా ఉండి మేమేమీ చేయలేము నాయన. సమస్తము నీలోనే గుప్తమై ఉన్నవి తండ్రి. నీవు లేనిదే నా ప్రభ ఈ సృష్టిలో మేమేమి నా తండ్రి చీమనైనా కదల్చలేము నా తండ్రి. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. జన్మతః పాపములను దురభిమాన పాపములను నా తండ్రి నైజ పాపములను మీరు కొట్టివేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా 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 నీ నామానికి వందనాలు 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 చెల్లించుకొనిచున్నానయ్యా. ప్రేమ నమ్మకమైన నా గొప్ప దేవానికే స్తుతి స్తుతి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా తండ్రి మీకే స్తుతి స్తుతి స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయా నా తండ్రి అంగహీనులను, అనాథులను, వృద్ధులను, వికలాంగులను, వితంతువులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోదేవా. అయా ప్రతి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించండి, వారిని పోషించండి. వారికి కావాల్సిన ఏ స్థితిలోనైనా సరే నా ప్రభ మీ మేలు అనుగ్రహించి నా తండ్రి చక్కగా దీవించలాగున నా తండ్రి అయా అయా పోషించబడులాగున నీ మార్గము తెరిచిన తండ్రి నీ రక్షణలోనికి నడిపించండి దేవా. రక్షణ భాగ్యం లేని వారికి రక్షణ కలుగ చేయండి దేవా. మీ నామానికి
నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా నీకే వందనాలు నాయన. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి ఆర్థిక ఇబ్బందులన్నీ నా ప్రభ తీర్చబడినట్లుగా నీ కృప చూపించండి నాయన. ఆయా నా తండ్రి ద్వారంలో తెరవండి నాయన. అప్పులు తీర్చుకోగలిగిన స్థితి నా ప్రభ ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు. ఆయా నా తండ్రి కొత్త గృహములు కట్టుకోవాలని నా ప్రభ నా తండ్రి సంకల్పించిన బిడ్డల మీద నీ కృపా కాపుదల ఉంచండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరికి సొంత గృహమును ఏర్పాటు చేయండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నామయ్యా. ఆయా కొన్ని కట్టడములు నా ప్రభ సగములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి, ఆయా నా తండ్రి సగములో ఆగిపోయిన కట్టడాలు మరలా కట్టబడినట్లుగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా. ఘనమైన రాజా, అద్వితీయమైన రాజా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. దేవానికే స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. నీకే స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన. అయా నా తండ్రి, ఆయా బ్యాంక్ లోన్స్ ఉన్న వారికి నా ప్రభ లోన్లన్నీ తీర్చుకోవడానికి నా ప్రభ స్థితి దయచేయండి దేవా. అయా మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఏ ఒక్కరు కూడా నా ప్రభ ఏ విధంగాను నా తండ్రి ఇబ్బంది పడక నా తండ్రి, ఆయా నా తండ్రి ఇబ్బందులను, శ్రమలను నా ప్రభ వేదనలను నా ప్రభ తట్టుకోగలిగిన శక్తి ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ఆత్మహత్య యత్నం చేసే బిడ్డలకు నా తండ్రి, ఆయా మనసులో నా తండ్రి నీ ఊరట కలిగించి నా తండ్రి వారిని బ్రతికించండి నాయన. ఆత్మహత్య యత్నం తప్పు అని వారు గ్రహించి నా తండ్రి వారి జీవితాలను నా ప్రభ వెలిగించుకునేలాగా నీ కృప చూపించండి దేవా. మీ నామానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లించుకొనిచున్నానయ్యా. పరిశుద్ధుడా మీకే స్తుతి, స్తుతి, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. దేవానికే వందనాలు చెల్లించుకొనిచున్నానయ్యా. మా ప్రార్థన ఆలకించి తగిన ప్రతిఫలము దయచేయమని, అని ప్రతి ఒక్క ప్రార్థన నెరవేర్పు దయచేయమని, నిశ్చితానుసారమైన ఈవులతో తృప్తిపరచమని మా కొరకు త్వరగా రానయున్న అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.